నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరూ దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చిన మరి ఈ బుధవారము మరి 4వ దినము మరి 4వ తారీఖు మరి బుధవార క్రమాన్ని మన దానిలో మనము ఈ రీతిగా ప్రార్థించడానికి దేవుని మాటలు మనం వినడానికి ఇటు వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రార్థించాల్సిన భారం కలిగినటువంటి వారమై దేవుని యొక్క సన్నిధిలో మనము అలాగూ ముందుకు వెళ్ళాల్సిన వారం. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం ఈ దినాన. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వాక్యం. దావీదు సౌలుతో చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. దేవునికి స్తోత్రం. అందరూ చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు మనుషులు కనబడతా ఉన్నారు. దావీదు కనబడతా ఉన్నాడు, సౌలు కనబడతా ఉన్నాడు. సౌలేమో ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు. తన కుమారుడైన యోనాతాను ఉన్నాడు. ఇదిగో మరి అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే సౌలుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత ఇప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది అంటాడు. చూసారా, హృదయం కలవాలంటే అది చాలా టైం పట్టింది. నిజంగా కలవదు చెప్పాలి అంటే. మనసు కలవాలంటే కష్టం. కానట ఇక్కడ అంటున్నాడు దావీదు హృదయమును యోనాతాను హృదయము కలిసిపోయింది. కనుక కలిసిపోయిన తర్వాత వారు అనుకున్నారు ఇక్కడ తనకు ప్రాణ స్నేహితులుగా భావించుకొని ప్రేమించారు. అది ఈ దినాన ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఇక్కడ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. యోనాతాను చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. యోనాతాను అదిగో రాజు యొక్క కుమారుడు, నెక్స్ట్ రాజుగా ఉండాల్సినటువంటి వాడు. తన తండ్రి తర్వాత తాను రాజుగా ఉండాల్సినటువంటి వాడు. అయితే ఇక్కడ ఆ విధమైనటువంటి రీతిలో దావీదు అదిగో రాజుగా ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గ్రహించి ఏం చేస్తున్నాడు అంటే దావీదును ముందు పెడుతున్నాడే కానీ తాను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నాడు, దేవుని చిత్తానికి లోపడ్డాడు, దేవుని చిత్తానికి భయపడ్డాడు, దేవుని చిత్తానుసారంగా కలిగినటువంటి మనసు కలిగిన వాడు. అది నిజంగా తన యొక్క రాజు తన తండ్రి తర్వాత అతను ఉండాలి. కానీ అక్కడ సౌలు అంటున్నాడు, సౌలు అనుకున్నాడు నా తర్వాత నా కొడుకు ఉండాలి అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ యోనాతాను అంటున్నాడు అదిగో సౌలు తర్వాత నా తండ్రి తర్వాత దావీదు ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ యోనాతానులో ఇక్కడ మనము చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ యోనాతాను అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే యెహోవా అనుగ్రహము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరు అనుగ్రహం అంట? యెహోవా అనుగ్రహం కలిగిన వాడు. ఈ భూమి మీద నువ్వు జీవించాలంటే, నేను జీవించాలయ్యా అంటే, మనము జీవించాలయ్యా అంటే, ఈ కుటుంబం జీవించాలయ్యా అంటే దేవుని అనుగ్రహము అవసరం. ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక స్థానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఉండవచ్చు, కానీ యెహోవా అనుగ్రహము చాలా అవసరం. దేవునికి స్తోత్రం. దేవుని అనుగ్రహం లేకుండా మనుషుడు ఈ లోకములో జీవించలేడు. దేవుని అనుగ్రహం లేకుండా ఒక మనుషుడు వృద్ధిలోనికి రాలేడు, అభివృద్ధిలోనికి రాలేడు, ఆశీర్వాదంలోనికి రాలేడు. ఒక దీవెన కలగడానికి దేవుని అనుగ్రహము అవసరం. దేవునికి స్తోత్రం. ఎందుచేతనంటే అనుగ్రహం అనే మాట మనం చదువుకుంటే బైబిల్లో ఆది కాండము ఒకసాట ఒక మాట చదువుదాం. ఆది కాండము యెహోవా అనుగ్రహము అనే మాటను మనం చూస్తే ఆది కాండం 24:14 వచనాన్ని చదువుకుందాం. 24:14. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పును ఆమెనే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదైయుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలియాజరు కనబడుతున్నాడు. అబ్రహాము యొక్క ఇంటికి పెద్దవాడు, నాసులలో పెద్దవాడు, నమ్మకస్తుడు, ఒక బాధ్యత కలిగిన వాడు. అబ్రహాం అన్నాడు కదా, అయ్యా ఇదిగో నా కుమారునికి భార్య కావాలి, ఆయనకి వివాహం చేయాలనుకుంటున్నా. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి మధ్యలో కాదు, కానీ నేను నివసిస్తున్నటువంటి వారి మధ్యలో కాదు, కానీ అది దూరంలో అక్కడ నుండి నువ్వు చూసుకొని రావాలి. ఆయన అన్నాడు కదా, అయ్యా నేను వెళ్తే ఎలా సాధ్యమని, ఏమో చెప్తే నా వెంబడి పంపిస్తారు, ఆ పాపను పంపించాలంటే, అదిగో ఆ యొక్క కుటుంబం నుండి నాతో పంపించాలంటే ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయి. దాన్ని నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర లేదు. నేను వెళ్ళలేనంటే దేవుడు నీకు తోడుంటాడు, యెహోవా నీకు ముందుంటాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకొని, పరిమాణం తీసుకొని, ఒంటెలు తీసుకొని, సామాగ్రిని తీసుకొని, యజమానుని మాట చొప్పున, అబ్రహాము మాట చొప్పున అతడు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు సాయంకాలం అయింది. ఆ సాయంకాలం పూట అందరూ నీళ్లు చేతుకుంటున్నటువంటి సమయం, ఇంటికి నీళ్లు తీసుకెళ్తున్నారు. అందరూ చాలా మంది పిల్లలు అందరూ కూడా అదిగో నీళ్లు తోడుకొని వెళ్తున్నటువంటిది. ఈ రోజున అన్ని ట్యాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా ట్యాపులు ఉన్నాయి. ఆ రోజున ఏ బావి అంటే అది నేల బావి, గిలకు బావి కూడా కాదు అది. గిలకు బావి కొంతమంది తెలుసు, నేల బావి అంటే లోపలికి వెళ్ళి ముంచుకొని రావాలి, అది పైకి రావాలి. ఆ బావిలో నీళ్లు తీసుకొని రావాలి. అయితే ఈయన అనుకున్నాడు కదా, ఇదిగో మరి ఏ పాపనైతే నేను చూస్తానో, ఏ పాపతో నేను మాట్లాడతానో, ఆమెను నీళ్లు అడుగుతానో, ఆమె నీళ్లు వచ్చి ఆమె పోసేది కూడా ఎట్టబెడతా ఇస్తే అదిగో సరైనది కాదు. వచ్చి నీళ్లు అలాగ వచ్చి నాకు నీళ్లు పోస్తుందో, నాదే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళే కాదు, ఇదిగో ఈ ఒంటెలకి ఎవరు నీళ్లు పోస్తారో ఆ పాపే నా యజమానుని యొక్క కుమారునికి భార్య ఏంటి, యెహోవా అనుగ్రహం చూపుతాడని ఇందు మూలంగా నేను తెలుసుకుంటున్నానంటాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేక ప్రణాళిక పెట్టుకున్నాడు, దేవుని చిత్తమునకు అప్పగించాడు. అనుగ్రహం అనేది అలాగ కలిపింది, అనుగ్రహం అనేది కుటుంబాన్ని ఏర్పరిచింది, అనుగ్రహం అనేది దేవుని చిత్తములో నడిపిస్తుంది. అది గ్రహించాడు, అలాగే చెప్పాడు, అలాగే చేసింది ఆమె. దేవునికి స్తోత్రం. వెంట పెట్టుకొని వచ్చేసాడు. దేవుని అనుగ్రహం చేత ఇస్సాకునకు ఒక చక్కటి భార్య అయిన రెబ్కాను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని అనుగ్రహం ఉంటే ఒక చక్కటి కుటుంబం అయింది. దేవుని అనుగ్రహం ఉంటే ఆ కుటుంబం కట్టబడింది. దేవుని అనుగ్రహం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని అనుగ్రహం ఉంటే అవన్నీ సమకూరుస్తాడు. దేవుని అనుగ్రహం చేత అవన్నీ సరి చేస్తాడు, కుటుంబముగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేనికోసం ప్రార్థన చేయాలి అంటే, బిడ్డల విషయములో, ఉద్యోగ విషయములో, చేతిపని విషయములో, ఇదిగో పనుల విషయములో, చదువుల విషయములో దేవాని అనుగ్రహము మా మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దేవుని అనుగ్రహము ఉన్నదో అక్కడ
అక్కడ నిన్ను స్థిరపరుస్తాడు, అక్కడ నిన్ను ఆయన చిత్తములో నిలుపుతాడు. ఈ అనుగ్రహాన్ని పొందుకున్నాడు ఎవరయ్యా అంటే అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలాగ మనం చూస్తున్నాము. అయితే యోనాతాన్ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా అనుగ్రహము అని అర్థం. దేవుని అనుగ్రహం చొప్పునున్నాడు, దేవుని చిత్తములో ఉన్నాడు, దేవుని ఉద్దేశములో ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్న మనుషుడు యోనాతాన్. యోనాతాన్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఒక ఆఖరి పర్సన్ కాదు, ఒక ఏదో ఒక పేరు పెట్టి అతడు ఉంటున్నటువంటి వ్యక్తి కాదు. వారిలో ఒక ప్రత్యేకమైన అంటాడు కదా, వారి జీవితాన్ని ప్రత్యేకంగా మనం చూస్తే చాలా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తి ఎదుగో యోనాతానులో కనబడతా ఉంటుంది. యోనాతానులో ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది. హృదయం అంతా ప్రేమతో నిండి ఉన్న అదిగో గొప్ప స్నేహితుడు. దేవునికి స్తోత్రం. ఏ స్నేహితుడట? గొప్ప స్నేహితుడు. ఏముందంట హృదయం అంతా? ప్రేమే. ఏంట ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నింపుకున్నాడు హృదయంలో, దేవుని ప్రేమతో ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని యొక్క ప్రేమకు బదులు లోకములో అసూయతో నింపుకుంటున్నారు, ద్వేషముతో నింపుకున్నారు, పగతో నింపుకుంటున్నారు, ఇదిగో అనేకమైన కోపంతో నింపుకుంటున్నారు, ఏదైనా అదిగో రివెంజ్తో నింపుకుంటున్నారు. కానీ యోనాతాను హృదయం అలాగలేదు, ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. వాటిలో మనం చదువుకుంటే యోనాతాను 4 మంచి గుణములు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిలో మనం చదువుకున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువారిని పిలిచి కనుక ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. తన తండ్రికి చెప్పలేదు, తన తండ్రికి చెప్పకుండానే ఒక పని చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే ఫిలిష్తీయుల దండు వీరి మీదకి వస్తున్నారు. ఫిలిష్తీయుల దండు యుద్ధానికి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి టైంలో అదిగో తండ్రితో చెప్పి రాజ్యంలో సగం అంతా అదిగో సైన్యం అంతా సమకూర్చుకొని వెళ్ళాలి. కానీ అలా కాదు, ఒక కాపలా వ్యక్తితో, ఒక యవనస్తుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో రా, మనందరం కలిసి వెళ్దాం, మనందరం వెళ్ళి ఫిలిష్తీయులు శత్రువులు ఉన్నారు చూసావా, ఆ శత్రువుల మీదకి వెళ్దాం పద, వాళ్ళను ఓడిద్దాం పద అన్నాడు. సైన్యముతో ఓడించడానికి సిద్ధపడ్డాడు. 6వ వచనం చదువుదాం ఇప్పుడు. యోనాతాను మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా తన ఆయుధములు మోయవానితో చెప్పగా అంటున్నాడు కదా. యుద్ధానికి వెళ్దాం పద అంటే, అయ్యా మనిద్దరమేనా? చాలా మంది సైన్యం ఉన్నారుగా, నాన్నున్నారుగా, అదిగో అదిగో రాజు గారు మీ నాన్నగారు ఉన్నారుగా అంటే అంటాడు కదా. లేదు లేదు, అదిగో ఎవరు ముందు పెడుతున్నాడంట? యెహోవా దేవుని పెట్టాడు. అంటే యోనాతానులో మొదటిది ఏంటో తెలుసా? విశ్వాసముతో కూడిన ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ధైర్యం అంట? విశ్వాసముతో కూడిన ఒక ధైర్యం ఉంది. ఇదిగో అంటాడు కదా, యెహోవాకు అడ్డమే ఉందా? ఆయనేనా అదిగో అడ్డగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనతో ఎదుగో పోరాడి అదిగో గెలిచే వాళ్ళు ఉన్నారా? అదిగో ఎలా పద అన్నాడు. అప్పుడు అంటాడు కదా, అదిగో ఆ పడుచువాడు, ఆ సామాను దగ్గర కాపులా ఉన్నవాడు అంటున్నాడు. చదువుదాం. అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. అంటున్నాడు కదా, మగంతులే అని పారిపోవాలా, నేను వల్ల నా వల్ల అవుతాను అనుకోవాలా, నేను చేయలేనా, నీవంట రాలేనా, అలా ప్రాణం పోద్దేమో అని అంటలా. నీ మనసులో ఏముందో అదే చేయి. ఈ రోజున దేవుని బిడ్డలారా, యోనాతాను ఎందుకు తన హృదయం అంతా ప్రేమతో నింపుకున్నాడు? దేవుని ప్రేమతో అంటే తనలో విశ్వాసముతో కూడిన ధైర్యం ఉంది. ఒక పనిలో
మాత్రం చూడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? విశ్వాసమునకు కర్తయు యేసులోనే ఉన్నది కార్యం. దేవునికి స్తోత్రం. యేసయ్య చేస్తాడు, ఈ పరిశ్రమల కార్యం చేస్తాడు. ఏ ధైర్యవంతులు కలిగి ఉన్నావో, ఏ ప్రార్థన ధైర్యం కలిగి ఉన్నావో అంటాడు కదా, నీతిమంతుడు సింహమలే బహు ధైర్యము కలిగి ఉంటాడు అంటాడు. కనుక నీతిమంతుడైన అదిగో యోనాతాను ఎలా ఉన్నాడంటే ధైర్యము కలిగి ఉన్నాడు. దేవునిలో ధైర్యము. యుద్ధం చేయడానికి ఎంతో మంది ఉంటే అక్కడికే ఎక్కడ ఇద్దరు బయలుదేరారంటండి. దేవుడే ఉన్నాడు పదాన్ని, దేవుడే ఉన్నాడని పదాన్ని బైబిల్ మనం చదువుకుంటాం. అక్కడ షోమ్రోను పట్టణము, అక్కడ ఉన్నటువంటి 4 కుష్ఠరోగులు ఏం చేశారట? నలుగురు బయలుదేరారు. అదిగో ఆ యొక్క షోమ్రోను ఆ లోపలికి ఉన్నటువంటి ఆ యొక్క కరువుతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి 4 వెళ్తే ఆ 4 గురించిన మాట ఏంటో తెలుసా? యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని పలికించారట. శత్రువులు భయపడి ఉన్న పాటలు సాయంకాలమున ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి రీతి ఉన్నది. కారణం ఏంటో తెలుసా? నీ ధైర్యము నిన్ను ధైర్యం పుట్టిస్తుంది, నీకు బలం వస్తుంది, నిన్ను నడిపిస్తుంది. అది కూడా కుంగిపోకుండా ఒక్కోసారి సమస్యలు కుంగిపోతా, ఇబ్బందులలో కుంగిపోతా, ముందుకు పోవడానికి అనేక రకాల సాతానులు ఎన్నో బలహీనతలు పనివేసినప్పుడు అక్కడే అయిపోతాం. అదిగో ఆ మనుషుడు చిన్న ఊత కాలు చేతులట 38 సంవత్సరాలు కొన్నింటి పక్క పడిపోయాడు. ఎన్ని సంవత్సరాలంటే అతను పడి ఉంది? 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. అతడు ఎంతమంది వస్తుంటే చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడే కానీ అతడు లేచిన పరిస్థితి లేదు, అతడు నిలబడే పరిస్థితి లేదు, అతడు వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నాడు. కానీ అలాంటి బలహీన స్థితి దగ్గర ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి బలహీన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వచ్చున్నాడు. లేచి నీ పరిపెట్టుకొని నడువు. ఈ రోజు నీతో కూడా చెప్తా, సమస్యలు కోకలో ఉండొచ్చు, ఎన్నో రకాల సమస్యలతో ఉండొచ్చు, ఎన్నో రకాల సమస్యల మధ్యలో కొట్టుబిట్టలు ఆడుతూ ఉండొచ్చు, చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు కదా, లేచి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. లేచి ముందుకు నడువు అంటాడు. నడిపిస్తాడు ఆయన. ఏ దరిచారాలో ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు, ఏ స్థానంలో ఏ స్థితిలో ఉంచాలో తెలుసు. ఆ దైవం దేవుని హస్తము నీకు తోడుకుంటది. ఆయన ఈ సంవత్సరం ప్రారంభ దినాలలో నిన్ను నన్ను ఉంచాడంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ మీద, నా మీద. దేవునికి స్తోత్రం. ఆర్థం కాదు, కొన్ని పరిస్థితులు ఆగిపోవాలి. ఆర్థికమైన సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదో ఒక రకమైన సమస్యలు అనుకుంటూ ఉండొచ్చు. ఆయనను వాటిని అన్నిటిని అణిచివేసే శక్తి ప్రభువుకు. శిశులు వెళుతున్నప్పుడు అన్నాడు కదా, నావా అదిగో నీళ్లతో నిండి తుఫానుతో ఉండి వారు అనుకున్నారు అదిగో మేము చనిపోతాం. ఈరోజు చనిపోతామని అనుకుంటే ప్రభుత్వం అంటుంటే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎస్ అంటుంటే ప్రభు అన్నారు, విశ్వాస ఎందుకు సందేహిస్తున్నా, భయపడుతున్నాను. ఈ రోజున యేసయ్య ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవాలి. యేసయ్య మాటలు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను నన్ను లేపుతాడు. ఏమంటాడు కదా, అదిగో సమస్యలు వచ్చినప్పుడు నేను అలాగే కూర్చుని ఉంటే చేతకాని అయిపోతా. సమస్యలు లేకుండా ఏ ఊరికి లేదండి. కానీ ఆ సమస్యలలో ప్రభు అంటాడు కదా, నీ శ్రమలో నీకు తోడే ఉండి నిన్ను విడిపిస్తా. దేవునికి స్తోత్రం. అందరికీ హల్లెలూయా. యోనాతాను జీవితంలో కూడా అంతే. యోనాతాను ఎలాంటి వాడు? యుద్ధం చూసి ఆగిపోయాడే కాదు, యుద్ధ సమాచారం విని ఆగిపోయాడే కాదు, యుద్ధానికి భయపడి ఆగిపోయాడే కాదు, ప్రాణాపాయం వస్తుందని ఆగిపోయాడే కాదు, ఏదో కష్టం వస్తుందని ఆగిపోయాడే కాదు, అతను యుద్ధానికి ఎదురైపోతాడు. దేవునికి స్తోత్రం. చేప, చచ్చిన చేప వరవడు కొట్టుకెళ్ళిపోతాయి, బతుకున్న చేప ఎదురీదిద్ది. కొట్టుకొని వెళ్ళిపోతున్నామంటే చచ్చిపోతున్నాయి. మనం చనిపోయిన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వారికి ఉండగా కొట్టుకొని పోతాం. ఎటు వెళ్ళిపోతావు? ఎటు చుక్కాని నా ఒక చుక్కాని ఉంటది. ఆ చుక్కాని లేని నావా ఎక్కడికి వెళ్ళుతో ఎవరికి తెలియదు. ఈ రోజున యోనాతాను ఒకటి ధైర్యము, యెహోవా ఉన్నాడు, ఆయనను అడ్డగించడానికి ఎవరైనా ఉన్నదా? ఏ చిన్నదైనా పెద్దదని ఏ దేవుని చేతనైనా విజయం చేస్తాడు. ఆయన నిలబడితే చాలన్నాడు. నిలబడి ప్రభులో యోనాతాను ఎందుకయ్యా అంటే అతడు
హృదయమంతా దేవుని ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన ప్రభు తన కృప చేత ఎదుగో ఒక ధైర్యం మనకు అవసరం. అది అంటాడు కదా, అపవాదిని ఎదురించుడి వాడు మీ యొద్ద నుండి. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నేను చూడాల్సింది యేసయ్య. ఆయన జయశీలుడు, ఆయన విజయశీలుడు, ఆయనలో జయం ఉంది. ఆయన జయించాడు. నీకు నాకు ఆ జయ జీవితాన్ని ఇస్తాడు. ఆయనలోనే ఆనుకొని ఆయన మీదే ఆధారపడినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ చూస్తాం. మన కుటుంబాలను స్థిరపరుస్తాడు ఆయన, మన కుటుంబాలను బలపరుస్తాడు ఆయన. ధైర్యం ఇచ్చేది ఆయన మాటలే. దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది. బలమైన మాటలు ఆయన కట్టేది. కాబట్టి ఆ మాటలు మనకి ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసముతో కూడిన ఒక ధైర్యం అనేది ఇక్కడ యోనాతానులో కనబడతా ఉంది. రెండో మాట మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, రెండో మాట మనం చదువుకుంటే ఇక్కడ 7వ వచనం నుండి చదువుతాం. 7వ వచనం, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి శత్రువుకి వెళ్ళి కనబడదాం పద అంటున్నాడు. నిజంగా శత్రువు కనబడుతూ ఊరుకుంటాడా? అమ్మ మణిము గారు ఊరుకుంటాడా? నీవు పడని వ్యక్తి నీ ఎదుట వస్తుంటే ఊరుకుంటావా? నువ్వైతే ఊరుకుంటావా? అని ఊరుకోవాలి. కాబట్టి ఎవరో కానీ వెళ్ళి కనబరుచుకుందాం పద అంటే రెండో మాట 7 నుంచి 13వ వచనం ఒకసారి చదువుదామా. అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్ళతోను పాకి ఎక్కిరి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్టారంట? దాని అర్థం ఏంటో తెలుసా? అతడు రెండవది అతడు ఎలాంటి వాడి అంటే ఎదిరించే వీరుడు. ఏ వీరుడు అంట? ఎదిరిస్తాడు. సమస్య వచ్చినప్పుడు అదిగో పాకటి వెంటలా వెళ్ళిపోతా. సజ్జలో ఉలవలు పెట్టి మామూలుగా మరి ఇదివరకు ఇప్పుడు ట్రాక్టర్ దున్నుతుంది. అప్పుడు దున్నేయన్నీ ఎడ్లు దున్నే ఎడ్లు పెట్టుకొని ఎడ్లు పెట్టి దున్నేవాళ్ళు. సజ్జలు ఉలవలు వాటికి పెట్టి బాగా మేపిన తర్వాత వెళ్ళి పొలాలు వెళ్ళి వాటిని దున్నాలి. అందుకోసం ఒక ఎద్దుల్ని బాగా దున్నిత బాగా పెట్టాడంట. నైట్ పగలు పెట్టిన తర్వాత ఆ పొలం తీసుకెళ్ళాక కట్టాడు. చూస్తే అప్పుడు అర్థందంట అది ఇదంతా అంటే దాంట్లో పేరు చూసి ఇదంతా నేనే దున్నాలా అని అది అలాగే సర్కిల్ పడిపోయిందంట. నువ్వు దున్నాలా అంటే ఎదిరించలేకపోతుంది. అంత దున్నాలా, ఎంతవరకు దున్నాలా అంతవరకు దున్నుకుంటాడు, వెనకొస్తాడు. అంతేగాని మొత్తం నేనే కావాలి దున్నాలని అట్టకు కోల పడిపోయిందంట. సద్దులో ఎన్ని ఓర్వలు తిని మనకు కూడా ఉండదు సాగుతుంది. గుర్రం గుడ్డిదైనా దానా మాత్రం దానికి తక్కువ దానికి ఇల్లేదు. కాబట్టి మన జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ రీతిగా నిన్న ఎందుకు తెలుసా? నిలబడాలని, సమస్యను ఎదిరించే వారిగా ఉండాలి. కానీ పారిపోయి ఎక్కడికో అంటాడు కదా. ఎక్కడంట? అదిగో ఎక్కడికి వెళ్ళి ఉన్నాడంట? ఏలియా బద్రీ వృక్షంలోకి వెళ్ళి పడుకున్నాడు. అక్కడ అడవిలోకి వెళ్ళి అక్కడి నుంచి అరణ్య మార్గంలోకి వెళ్ళి ఒక దినవంత ప్రయాణం అంట అంత దూరం వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. ఏమని? ఇంకెందుకయ్యా చనిపోతాయి, ఇంకెందుకయ్యా ఎజువేషన్ తక్కువ కాదు. ఒక తాకీదు ఇచ్చిందంటే, ఒక వర్తమానం పంపించిందంటే ఆ తాకీదుకి నేను చంపేస్తా అంతే. ఆ మాటకే
భయపడి అలాగా వెళ్ళిపోయి కొనుక్కున్నాడు అక్కడ. అలాంటి చోట ప్రభు అన్నాడు, లేచి శక్తికి మించిన ప్రయాణం పో. ఇప్పుడు ఏమయ్యాడంటే ఏలియా వీరుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తిగా అయ్యాడు. దేవుని సన్నిధిలో అదిగో అలాగున ముందుకు సాగిపోయాడే కానీ ఇక ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా ఎదుగో ఈ వ్యక్తి పాకుకుంటా వెళ్ళిపోయి శత్రువులకి అగపట్టారంట. అయినను విజయాన్ని చూశారు. అక్కడ ఫిలిష్తీయుల మీద విజయాన్ని చూశారు వీళ్ళు. కారణం ఏంటో తెలుసా? వీరిలో ఏముందయ్యా అంటే ఎదురేస్తా. సమస్య వచ్చినప్పుడు, అలాగ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరే మనం పెట్టుకోవాలి. దేవుడే చేయాలి, దేవుడు చేస్తాడు అనేటువంటిది పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతాం. రెండో అనుభవం. కాబట్టి దేవుడు తన కృప చేత ఈ రాత్రి రెండు అనుభవాలు, యోనాతాను అంటే యెహోవా అనుగ్రహం, ఆయన యెహోవా అనుగ్రహాన్ని కలిగినటువంటి రీతిలో ఉన్నాడు. అది తన రాజ్యాన్ని తనకు రాజుగా సింహాసనం కాలం కోరుకోలేదు. కానీ అతడు తండ్రికి కూడా చెప్పకుండా యుద్ధంలో తన ప్రాణమును పాక పెట్టుకొని వెళ్ళాడు. ఒకటి ఏంటంటే విశ్వాసముతో కూడిన ధైర్యం. రెండవది ఎదిరించే వీరుడు. వీరిలో 4-5 గుణాలు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ మనం చదువుకుందాం. ప్రభు తన కృప చేత ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.